ఓం గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ సరస్వతియే నమః. మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ఇంతకు మునుపటి కొన్ని రాగాలకు నంబర్లు చెప్పడం జరిగినది. ఇప్పుడు కీరవాణి రాగము కోసము చెప్పుకుందాం. ఆరోహణ సా నుండి అవరోహణ సా వరకు బ్లాకు వైటు మెట్లు కలిపి 13 మెట్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఈ 13 మెట్లలో కీరవాణి రాగము ఏ మెట్లు పడుతున్నాయి, ఏ నెంబర్ పడుతున్నది తెలుసుకుందాం. 1 3 4 6 8 9 12 13. ఆరోహణ వరకు 13. ఆరోహణ నుండి 13 12 9 8 6 4 3 1. ఈ మెట్లలో ఈ మెట్లు ఈ నెంబర్ ప్రకారముగా వాయిస్తే కీరవాణి రాగం అనేది వస్తుంది. దాని స్వరము సరి గ మ ప ద ని సా స ని ద ప మ గ రి సా. సాంది షడ్జము, రి చతుశ్రుతి రిషభము, గా సాధారణ గాంధారము, మా శుద్ధ మధ్యమము, ప పంచమము, ద శుద్ధ దైవతము, క కాకల నిషాదము, స పై షడ్జము. ఇలా స్వరము ఉంటుంది. మా పద పద ని సా స ని ద ప మ గ రి సా. మా పద పద ని సా రి సా సరి గ రి గ రి స ని ద ప మ గ రి గ రి స. మ పద ప రి స రి గ మ ప ద ని సా రి గ మ గ రి సా స ని ద ని ద ప ద ప మ గ రి గ రి సా రి స ని ని అనింది మంత్రస్థానము. రి స ని స రి స మ గ రి స రి స ని స గ రి రి గ మ ప ద ని ద ని సా స రి మ మ రి సా రి స ని ని ద ప మ గ రి స ని సా. దీని స్వరము ఇలా వాయిస్తే మీకు
కీర్వాణి రాగం అనేది వస్తుంది. కీర్వాణిలో కూడా కొన్ని పాటలు ఉన్నాయి. కొంతమంది భజనలో ఏ తీరుగా నన్ను దయచూసెదవో వినవంశోత్తమ రామా, నా తరమా భవ సాగర మీదట నలనదలి క్షణ రామా, శ్రీ రఘునందన సీతారమణ శతజన పోషక రామా, కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కాను పురామా. ఈ రామ సంకీర్తన కూడా, ఈ కీర్వాణి రాగములు కూడా చాలామంది భజనలో పాడుతుంటారు. ఇది గొప్ప అందమైన రాగము. అదే కాదు, దేవుని సినిమాలో మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, శివంకరి భయంకరి సుగుల చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరి సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను ఆదరించిన ఆదిశక్తి కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద భరిత చరిత. ఈ దేవుల సినిమాలో పాటలు కూడా, ఈ మహాకనక దుర్గన్న పాట కూడా ఈ కీర్వాణి రాగంలోనే పడుతుంది. అదే కాక హరిశ్చంద్రలో కూడా కాటి సుంకంబు చెల్లించని కై సవాలకై వసనంబు కాల్పరే కదా అని కాటిసీన పద్యములు కూడా ఇదే పాడుతుంటారు. మీరు ఈ విధముగా నేర్చుకుంటే కీరవాణి రాగం అనేది వస్తుంది. మీకు నోట్స్ కూడా పెడుతున్నాను. ఈ నోట్స్లో ఉన్న నెంబర్లు, ఆ స్వరము అనేది నేర్చుకుంటే మీకు ఈ కీరవాణి రాగం అనేది వస్తుంది. ఇది అతి చక్కనైన రాగము, అందరుడు వినసొంపైన రాగము ఈ కీరవాణి రాగము. చక్కగా నేర్చుకుంటారని మరి ప్రార్థిస్తూ ఉన్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్స్లో పెట్టండి. అది చూసి మేము దాన్ని సరి చేసుకుంటాము. అలాగనే మీకు అవసరమైనది కూడా కామెంట్స్లో పెడితే అది పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ కీరవాణి రాగము కోసము కామెంట్స్లో పెట్టారు, కీరవాణి రాగము పెట్టండి అని. అందుచే కీరవాణి రాగం పెట్టడం జరిగినది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుంటారని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటితో కొన్ని రాగాలు పెట్టడం జరిగినది. ఇలాగే మరికొన్ని రాగాలు కూడా పెట్టడం జరుగుతున్నది. మీకు ఏ రాగము కావాలన్నా తప్పనిసరిగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ చక్కగా నేర్చుకుంటారని నా మనసారా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై భారత మాతాకు జై. ఓం నమ శివాయ. శంభో శంకర.